Hello viewers, నేను డాక్టర్ సుమా కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్, మనం ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎంత ఫ్రీక్వెంట్గా హస్బెండ్ వైఫ్ కలవాలి, రోజు కలవాలా లేకపోతే ఏదన్నా పర్టికులర్ ఎన్ని రోజులకు ఒకసారి కలవాలి అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి, ఇట్లా ఏమన్నా ఉందా అనేది అడుగుతూ ఉంటారు. సో మనకి ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ అనేది కలిసినప్పుడు స్పర్మ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి కలిసి ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది బాగుంటుంది. సో ఓవ్యులేషన్ టైంలో అప్రాక్సిమేట్గా హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెటర్గా ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. బట్ మనకి స్టడీస్ ప్రకారం చూసుకుంటే ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అని టైం చేసుకొని, అంటే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది అనేది మనము LH టెస్ట్ కిట్స్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా మనకి స్కాన్స్ ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి అప్రాక్సిమేట్గా పీరియడ్కి 14 days ముందు అనేది ఓవ్యులేషన్ జరుగుతుంది అని క్యాల్కులేట్ చేసి క్యాలెండర్ మెథడ్ అని అంటాం, అట్లా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. బట్ ఇలా స్పెసిఫిక్గా ఓవ్యులేషన్ టైంలోనే కలిసి ట్రై చేసిన వాళ్ళతో పోలిస్తే రెగ్యులర్గా న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి సక్సెస్ రేట్ బెటర్గా ఉంది. ఎందుకంటే ఆ స్ట్రెస్ అనేది ఉండదు, ఈ టైంలో ఓవ్యులేషన్ జరుగుతుంది కలవాలి అన్న స్ట్రెయిన్ అనేది వాళ్ళకు ఉండదు, స్ట్రెస్ ఉండదు, కాబట్టి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి అనేది రీసెర్చ్ ప్రకారం తెలిసింది. సో అలా అయితే మరి ఎట్లా ప్లాన్ చేయాలి? సో మనకి యాక్చువల్గా ఎగ్ అనేది ఒకసారి రిలీజ్ అయితే అది కేవలం ఒక 24 hours మాత్రమే అది అవైలబుల్ ఉంటుంది, ఆ తర్వాత అది అబ్జర్వ్ అయిపోతుంది. ఆ టైంలోనే మనకు స్పర్మ్స్ అవైలబుల్ ఉండాలి. స్పర్మ్స్ అనేవి హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 days, అప్పుడప్పుడు ఒక 1 week వరకు కూడా స్పర్మ్స్ అనేవి అలైవ్ ఉంటాయి. సో 3 days ఆన్ అన్ యావరేజ్ స్పర్మ్స్ బతుకుంటాయి అని మనం కన్సిడర్ చేస్తే 3 days వన్స్ హస్బెండ్ వైఫ్ కలిసినా కూడా కంటిన్యూస్గా స్పర్మ్స్ అనేవి ఉంటాయి లోపల, కాబట్టి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా స్పర్మ్స్ ఉండే అవకాశం ఉంటుంది అన్న లాజిక్ తోటి హస్బెండ్ వైఫ్ కనీసం 3 days వన్స్ అన్న కలిస్తే స్పర్మ్స్ అనేవి అందుబాటులో ఉండడానికి, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే రోజు కలిస్తే ఏదైనా ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లం లేదు, బట్ మినిమం 3 days వన్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలిస్తే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి 1 yearలో 80% ఛాన్స్ ఉంది అండ్ 2 yearsలో 90% ఛాన్స్ ఉంది. సో ఓవ్యులేషన్ ఏ టైంలో జరుగుతుంది, ఆ టైంలో కలవాలి అన్న స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, అంటే 3 days వన్స్ అన్న హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిశారు అంటే మ్యాక్సిమం 1 yearలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది బాగుంటుంది. సో ఓవ్యులేషన్ స్పెసిఫిక్గా మనము ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటామంటే, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండట్లేదు, దూరంగా ఉంటున్నారు, ఏదైనా వర్క్ పర్పస్ వల్ల లేకపోతే వాళ్ళ కెరియర్ జాబ్ వల్ల వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు కలిసి ఉండట్లేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేసుకొని ఆ టైంలో కనీసం కలవండి అని మనం చెప్తాం. కానీ మీరు కలిసే ఉంటున్నారు అంటే కనీసం 3 days వన్స్ హస్బెండ్ వైఫ్ కలిసినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ.